మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం చేయబోయే సెషన్స్లో హరిత ఏం చెప్తుంది అని ఎవరికన్నా అనిపించిందంటే మాత్రం లెట్ మీ టెల్ యూ, గైడ్ అనే ఒక లెవెల్ ఉంది. ఆఫ్టర్ సెల్ఫ్ లవ్ వి గో ఫర్ లెవెల్ 2 గైడ్. గైడ్లో ఒక చాప్టర్ ఉంటుంది అండి, అండ్ దాట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. విజువలైజేషన్కి యూట్యూబ్లో మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా, నా వీడియో అయిన వెంటనే ఒక్కసారి విజువలైజేషన్, హౌ టు డూ విజువలైజేషన్ ఎలా చేయాలి అని ఒకసారి యూట్యూబ్లో మీరు టైప్ చేయండి. లక్షల కొద్ది వీడియోలు వస్తాయి, లేదా అట్లీస్ట్ వేలల్లో అయితే ఖచ్చితంగా వీడియోలు వస్తాయి. కానీ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసి రియల్ లైఫ్లో అప్లై చేయాలి అంటే మాత్రం మీకు ఒక మెంటర్ కావాలి. ఎందుకు అనంటే నేను చెప్తాను. మన థాట్స్ రోజు మొత్తంలో 50 to 60,000 థాట్స్ వస్తాయి. ఒక టెన్షన్ డే రోజు 60 పైననే వస్తాయి థాట్స్, 60,000 పైననే వస్తాయి. ఇన్ని థాట్స్ మనకు వస్తున్నప్పుడు ఎవ్రీ థాట్ ఈజ్ అన్ ఎనర్జీ. ఎవ్రీ థాట్ యూనివర్స్కి వెళ్ళి కనెక్ట్ అవుతోంది, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మనకు వస్తుంది. వీఆర్ గివింగ్ అండ్ రిసీవింగ్. మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము, రిసీవ్ చేస్తున్నాము. ఎవ్రీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. మనకి తెలియకుండానే రాంగ్ విజువలైజేషన్ చేసి అది బయటికి పంపించటం వల్ల తిరిగి మళ్ళీ అదే మన లైఫ్లో వచ్చాక, చూసావా నేను అనుకుంది జరిగింది, నేను చెప్పింది జరిగింది, చూసావా వాళ్ళు నన్ను ఇలా అంటారని నేను చెప్పలేదు, వాళ్ళు అలానే అన్నారు కదా చూసావా అని మనం ప్రూవ్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ విమెన్ వీఆర్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఎస్ ఆర్ నో? మరి మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా, మన నోటి మీద బ్రహ్మ ఏదో దేవుడు మనకి దాన్ని ఏమంటారు, శక్తిని ఇచ్చాడంట, పవర్ ఇచ్చాడంట. నోటి మాటతోని ఏమన్నా అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారని. ఈ స్టోరీస్ ఎందుకు చెప్పారు? ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద సైన్స్. మనం ఇక్కడ చూడండి, నతన్ ఈ సార్ ఉన్నారు, ఈయన నతన్ సార్, ఓకే, నతన్ షరాన్స్కీ. ఈయన ఎలాంటి పర్సన్ అంటే యాక్చువల్గా అయితే ఇతన్ని కొన్ని సంవత్సరాలు జైల్లో వేసేశారు. యాక్చువల్గా ఆయనకి చెస్ ఇష్టం, అప్లైడ్ మ్యాథమెటిషియన్ అనమాట. ఆయన మ్యాథమెటిక్స్ కూడా బాగా ఇష్టం. ఓకే, ఈయన ఏం చేశారంటే సోవియట్ యూనియన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు కొట్లాడుకునే వాళ్ళు కదా మన 1940s and 50s. ఆ టైంలో ఈయనని జైల్లో వేసేసారన్నమాట. దగ్గర 9 years 15 years దాకాను ఆయన జైల్లోనే ఉండిపోయారు. అన్ని ఇయర్స్ వాళ్ళు జైల్లో ఈయన ఉన్నప్పుడు నతన్ షరాన్స్కీ ఏం చేశారో చెప్పనండి. బయటికి వచ్చిన తర్వాత క్రిమినల్ అవ్వలేదు. 15 years నన్ను జైల్లో వేశారు కదా అని అగ్రెసివ్ అవ్వలేదు. నన్ను ఇలా చేసావు కదా, నేను కూడా నిన్ను ఇలానే చేస్తాను అని ఏ లీడర్ పైన ఆయన రివెంజ్ తీర్చుకోలేదు. 15 years ఆయన థాట్స్ని, ఆయన ప్రతి ఆలోచన శక్తిని ఆయన ఎక్కడ ఎంగేజ్ చేశారో తెలుసా అండి? విజువలైజేషన్ మీద. హీ ఈజ్ అ రియల్ ఎగ్జాంపుల్ ఫర్ విజువలైజేషన్. కావాలంటే మీరు బ్రౌజ్ చేయొచ్చు నతన్ షరాన్స్కీ. ఈయన ఏం చేశారంటే ఆ 15 yearsలో కూడా, నేను అనుకోవడం 8 to 15 years, నాకు నంబర్ గుర్తులేదు, బట్ స్టిల్ ఆయన విజువలైజేషన్లో ఏం చేశారు, అది ఉన్నది జైలే, 4 గోడల మధ్యలో జైలు అంటే యూ కెన్ ఇమాజిన్ రైట్, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు అనేసి. అది యాక్చువల్గా మనందరికీ పనిష్మెంటే, అవునా? బట్ స్టిల్ ఆయన అంత హారబుల్ సర్కమ్స్టాన్సెస్లో కూడా అతని ఎనర్జీని ఎంగేజ్ చేసుకున్నారు ఇన్ విజువలైజేషన్. ఆయన విజువలైజేషన్ ఏంటి తెలుసా? అప్పటి చెస్ ఛాంపియన్ అయిన క్యారీ అని ఎవరో ఉన్నారు, ఓకే, ఆయన పైన ఈయన గేమ్ విన్ అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకున్నారు. దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. అది ఎన్ని గంటలు మనం ఆ ఇమాజినేషన్లో స్పెండ్ చేస్తూ విజువలైజ్ చేస్తూ అదే నిజము అని మన బ్రెయిన్కి, సబ్కాన్షియస్ మైండ్కి అది ఎలా అయినా జరిగి తీరిద్ది అని మనం ఎప్పుడైతే ఇంత టైం స్పెండ్ చేస్తామో, you know what, it will happen in our life. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ ప్రిన్సిపల్. ఏంటి అంటే నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ థాట్స్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ ఆర్ ఎలిజిబుల్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. నాకు దక్కి తీరుతుంది అన్న నమ్మకంతో విజువలైజేషన్ చేశాడు ఆయన. దిస్ ఈజ్ అ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఎప్పుడైతే ఇంతలా నమ్మాడో, ఆ చెస్ ఛాంపియన్ నేను విన్ అవుతున్నాడని, చెస్ ఛాంపియన్ పైన గేమ్ విన్ అవుతున్నాడని, చెస్లో నేను విన్ అవుతున్నాను, ఆ ఒపోనెంట్ పైన నేను ఈ మూవ్ వేస్తున్నాను, ఆయన ఆ మూవ్ వేస్తున్నాడు, లాస్ట్కి నేనే విన్ అయ్యాను అని ఆయన ఇమాజినేషన్లో ఎన్ని సంవత్సరాలు, ఎంత ఎనర్జీ విజువలైజేషన్లో స్పెండ్ చేశాడు ఈయన విన్ అయినట్టు.
ఓకే. ఆయన రిలీజ్ అయ్యారు. ఆయన ఒక మన ఇజ్రాయెల్‌కి అనుకుంటాను. సోవియట్ యూనియన్ అంటారు. అక్కడ సారీ 2 డిఫరెంట్. బట్ స్టిల్ ఆయన ఒక లీడర్ అయ్యారండి. ఆయన ఒక పొలిటీషియన్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత. అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చి నిజంగానే ఆయన కార్ల్ మార్క్స్ అని అనుకుంటా ఆ చెస్ ఛాంపియన్‌తోని ఏదైతే విజువలైజేషన్ చేశారో ఆయనతోని అనుకోకుండా ఆ చెస్ నిజంగానే పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఈయనకి వచ్చింది. అండ్ అవతల పర్సన్ ఆ చెస్ ఛాంపియన్ క్యారీ గారు ఎంత ఎఫిషియెంట్ పర్సన్ అంటే ఆయన ప్యారలల్గా 5 మెంబర్స్తోని ఆడుతూ చెస్ విన్ అవ్వగలిగేంత టాలెంటెడ్ పర్సన్ ఆ మనిషి. రైట్? మీకు అర్థమవుతుంది కదా ఈయన ఏమంటున్నాడంటే ఈయన ఏం విజువలైజేషన్ చేశాడు 5 మెంబర్స్తో ప్యారలల్గా చెస్ ఆడుతూ విన్ అయ్యే లాంటి చెస్ ఛాంపియన్ని ఈయన ఓడించినట్టుగా ఈయన మంచి మంచి మూవ్స్ చేసినట్టుగా చెస్ ఆడుతూ ఆయన్ని ఓడించినట్టుగా ఈయన విజువలైజేషన్ చేశాడు. ఫైనల్గా ఆ డే రానే వచ్చింది. వీళ్ళిద్దరూ చెస్ ఆడుతూ ఉన్నారు. అవతల మనిషికి తెలియదుగా ఈయన ఎంతసేపు విజువలైజేషన్లో స్పెండ్ చేశాడు అని. బట్ యూ నో వాట్ హ్యాపెండ్? ఎప్పుడు ఆయన కేటగిరీ అంటే క్యారీ గారికి చెస్ ఛాంపియన్ 5 మెంబర్స్తో ఆడితే 5 మెంబర్స్ని ప్యారలల్గా ఆయన ఒకటేసారి సాధించగలడు అనమాట. చెస్లో విన్ అయ్యే తీరుతాడు ఆయన. అది ఆయన గెలుపు, ఆయన సక్సెస్ అది. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం 4 మెంబర్స్ దగ్గర విన్ అయ్యి ఈయన దగ్గర ఓడిపోయారు. ఎవరు? మన హీరో. ఈయన దగ్గర ఓడిపోయారు, నతన్ దగ్గర. ఎందుకు ఓడిపోయారో తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటే అప్పుడు తెలిసింది ఈ నతన్ షరాన్స్కి ఎన్నో సంవత్సరాలు తన విజువలైజేషన్లో క్యారీ పైన విన్ అయిన విజువలైజేషన్ చేశాడు. విన్ అయ్యాడని చేశాడు కాబట్టి విన్ అయ్యాడు. అర్థమైంది కదా నేను ఇక్కడ ఏం చెప్తున్నానో? దిస్ ఈజ్ అ సింపుల్ స్టోరీ అని అస్సలు అనుకోవద్దు. ఇది రియల్ స్టోరీ. మీరు కావాలంటే కూడా బ్రౌజ్ చేయొచ్చు. ఇంత ప్రూఫ్స్ తీసుకొని మరీ నేను చెప్తున్నాను. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ చేయాలి అని అంటే మీరు మీతోని ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వి కాల్ ఇట్ ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ ఏం యూజ్ చేస్తున్నారు? రాంగ్ ఎఫర్మేషన్స్ నుంచి చేంజ్ చేసి పాజిటివ్ ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేసి రియల్ లైఫ్లో పెట్టాలో నేర్పించాలంటే నాలాంటి కోచ్ మీకు కావాలండి. రైట్? ఇది నా మార్కెటింగ్ కాదు, కానీ నాకు అలా మా మెంటర్కి కనెక్ట్ అయినప్పుడు ఓ మై గాడ్ మనం ఇంత పవర్ఫుల్లా, వీఆర్ మచ్ స్ట్రాంగర్ దాన్ వీ థింక్, వీఆర్ మచ్ పవర్ఫుల్ దాన్ వీ థింక్. మనం చాలా పవర్ఫుల్, కానీ మనం పెరిగిన వాతావరణంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు ఇది చేతన విద్ది, నీకు ఇది చేత కాదు, నీవు దీనికి పనికి రావు, నువ్వు సన్నగా ఉంటావు, నీకేం చేతన ఇద్ది, లేకపోతే నీ ఇంగ్లీష్ ఎప్పుడన్నా చూసుకున్నావా, నువ్వెలా మాట్లాడతావు, ఓ మై గాడ్. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్స్ని, వాళ్ళు చేసిన కామెంట్స్ని, వాళ్ళు చేసిన ఇన్సల్ట్స్ని నేను అని మనం నమ్మటం వల్లనే ఇంపోస్టర్ సిండ్రోమ్ నుంచి మనం ఆపరేట్ చేస్తాం. కాబట్టి మన లైఫ్ అక్కడే ఉండిపోయింది. రైట్? మనందరం కూడా స్ట్రాంగ్ అండి. బట్ ఎస్, దానికి ఒక స్ట్రాంగ్గా మనకి అది ఒక డైరెక్షన్కి తీసుకువెళ్ళి ఒక మెంటర్ కావాల్సిందే. అండ్ ఇంకొకటి, నేను ఇంకా దీనికంటే ఏం చేయలేనా, నా సెల్ఫ్ వర్త్ ఇంకేం లేదా, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంత వీళ్ళ కోసం చేసినా కూడా నన్ను ఎవరూ రికగ్నైజ్ చేయరా అనుకునే హౌస్ వైఫ్స్ నాకు ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోండి. రైట్? మీకోసం నేను ఎన్నో లెవెల్స్ క్రియేట్ చేశాను. ఐ హ్యావ్ 5 లెవెల్స్ విత్ మీ. ఆ లెవెల్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఐ నో, ఓకే, ఏ పెయిన్కి ఏం చాప్టర్ పెట్టాలి, ఈ పర్టికులర్ థింగ్కి ఈ చాప్టర్లోంచి వాళ్ళకి సొల్యూషన్ రావాలి, ఈ క్వశ్చన్ రాస్తే వాళ్ళలో ఈ టాలెంట్ ఉందని తెలుసుకోవాలి అని. అలా నేను బేసిక్ లెవెల్ క్రియేట్ చేసిందంటే మాత్రం సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అని పేరు మీరు ఏమన్నా అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వీ విల్ డిగ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఇదిగోండి, మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ అవర్ లెవెల్ 1. ఇలా ఒక మాన్యువల్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఐఎమ్ అ సోలోప్రీనర్ డిజైనర్ అంటే మనం ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. మనకున్న స్కిల్స్ని ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేసుకొని కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే డెఫినెట్గా ఇంట్లో కూర్చొని మనం హ్యాపీగా మనీ సంపాదించవచ్చు. ఎక్కడికో పరిగెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి చేసేసి ఏమీ చేయక్కర్లా. బీ యువర్ సెల్ఫ్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, సెల్ఫ్ ఎంపతి, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంపాషన్. దాని ద్వారానే మన ఎనర్జీస్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఇంట్లో ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి, మన రిలేషన్షిప్స్ కూడా మారుతూ ఉంటాయి. అలా నేను చాలా రీసెర్చ్ చేసి క్రియేట్ చేసిన
బేసిక్ లెవెల్ అండి సెల్ఫ్ లవ్ అంటేని. ఇందులో మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇలా కొన్ని మీకు మీరే రాస్తేనే నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఇది మీరు రాస్తున్నప్పుడు ఏముంది ఇందులో అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, 1 year లేటర్ మీరు అబ్జర్వ్ చేస్తారు మీరు రాసిన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఆ వీక్నెస్ నుంచి ఎలా స్ట్రెంగ్త్గా మార్చాలి, లేదా ఆ వీక్నెస్ నిజంగా మీదా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పటం వల్ల మీరు నాది అని నమ్మటం వల్ల మీకు వచ్చిందా, ఆ గ్రౌండ్ లెవెల్ చెకింగ్ దాకా వెళ్ళి 5 సెషన్స్లో వీ విల్ ఫినిష్ దిస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే వెళ్ళండి, లేకపోతే లేదు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ దిస్ ఈజ్ అ బేసిక్ లెవెల్. యా, ఓకే, జస్ట్ కనెక్ట్ అవ్వండి, చెక్ చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ అవుదాం లేకపోతే లేదు, బట్ టేక్ అ హెల్ప్, నో, రైట్? సో ఐల్ బీ వెయిటింగ్. కింద కనిపిస్తున్న నంబర్కి మీరు డైల్ చేయండి, ఏదైనా ఇష్యూ ఉంటే కలిపి సాల్వ్ చేసుకుందాం. యు ఆర్ నాట్ ఎలోన్, వీఆర్ దేర్ ఫర్ యూ, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.